ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. 2014లో విడిపోయింది. విడిపోయినాక చట్టం అమలే కాలే. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఆంధ్రాలోకి అనుకూలం. ఎందుకంటే డబ్బులన్నీ ఆంధ్రాల దగ్గర ఉన్నాయి. సంఖ్య కూడా వాళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో కూడా మనం 1/3 అయితే 2/3 ఏరి వాళ్ళది మెజారిటీ ఎక్కువ ఉంది. డబ్బులు ఉన్నాయి, మెజారిటీ ఉంది. వాళ్ళకే అనుకూలంగా ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఆఖరికి చూస్తున్నాం కదా, బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారు. చంద్రబాబు చెప్పినట్టే చేస్తారు. ఆఖరికి పోలవరం కూడా ముంచేస్తారు. పోలవరం కట్టి తెలంగాణ అంతా ముంచుతున్నారు. 7 మండలాలు ముంచుతున్నారు. 7 మండలాలు ఆంధ్రాలో కలిపింది ఎవరు? బీజేపీ గవర్నమెంటే కదా. కలిపి తెలంగాణ ఆగం పట్టించారు. ఆంధ్రాకి అనుకూలంగా చేశారు. దానివల్ల ఏమవుతుంది? ఆఖరికి భద్రాచలం కూడా మునిగిపోతుంది. దేవుడు కూడా మునిగిపోస్తున్నారు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్తారు. అక్కడికి వచ్చేమో జై శ్రీరామ్ అంటారు. భద్రాచలంకి వచ్చేమో తోయ్ శ్రీరామ్ అంటారు. అక్కడనేమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై, భద్రాచలంకి వచ్చి వంగబెట్టి రాముని గోదావరిలో తోయ్. అక్కడ జై, ఇక్కడ తోయ్. ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న పని. ఈ జనం అంతా గమనిస్తూ ఉన్నారు. అందరు కలిసే ఉన్నారు. బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసే ఉన్నారు. జనం వీళ్ళందరూ చూస్తారు, కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకని మేము చెప్తుంది ఏంటంటే, మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. వెర్రి కూతలు. ఈ వెర్రి కూతల వల్లనే తెలంగాణలో పరిశ్రమలను మూసేసినోడు, డీఇండస్ట్రియలైజేషన్, షేమ్లెస్ డీఇండస్ట్రియలైజేషన్ చేసినోడు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్లాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతాస్ మిల్, రాయంజామల్, నిజాం షుగర్స్, సిర్పూర్, రామగుండంపేటలు అన్ని మూసిపారేసి రియల్ ఎస్టేట్ చేసిండు. వీడన్ని రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు నాయుడు మూసిపారేసిండు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదు, కాడ్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పటంచర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్, అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మూసేసిండు. పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసిండు. అటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి మేము తెలంగాణ అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం, వ్యవసాయం అంటే ఏందో నేర్పుతాం, తెలుగు అంటే ఏందో నేర్పుతాం, తెలుగు అంటే ఏందో నేర్పుతాం అని వెర్రి కూతలు కూస్తుంటే జనం భర్త తీసుకొని భర్తం పడతారు. వానికి వత్తా శివుడు పలికినా వాడు ముఖ్యమంత్రి ఏదైనా మూతి పని రాలగొడతారు. ముఖ్యమంత్రి నీ మూతి పని రాలగొడతందుకు జనం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తోక ఎందుకు పట్టినావు? తోక ఎందుకైనావు? తోక మీద ఈక ఎందుకైనావు? అది జనం గమనించాలి. చంద్రబాబు నాయుడు కోత అయితే ఆ కోతి మీద తోకకు ఈక రేవంత్ రెడ్డి అండి, ఈకనే. అందుకని జనం చూస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడవద్దు. 18 గంటలు పనిచేసినట్టు మాట్లాడతావా నువ్వు? తర్వాత ఆయన కులం, వాళ్ళ కులం పిచ్చోళ్ళు ఉంటే కులం పిచ్చోళ్ళ మీటింగ్ పోతావా నువ్వు? ఏమైనా సిగ్గు శరం ఉందా నీకు? వాళ్ళు తెలంగాణలో లేని కులాలు 2 కులాలు, ఒకటి కమ్మ, ఇంకోటి రాజు. తెలంగాణలో లేరు. వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని వరి కూతలు కూస్తుంటే ఆ సభకు నువ్వు ఎందుకు అటెండ్ అవుతున్నావు? ఆ సభకు పోయి ఎందుకు మెచ్చుకుంటున్నావు? అమ్మ అంటావా నువ్వు? అమ్మనా నీకు? నీ కమ్మ నా అమ్మ? నీ అమ్మ నువ్వు మర్చిపోతావా? తెలంగాణ నీ అమ్మ, కమ్మ కాదు, ఆంధ్రోళ్ళు కాదు. నువ్వు కమ్మలను అమ్మ అంటే జనం నీ అమ్మ అంటారు. కనిపెట్టు. అందుకనే తిక్క మాటలు మాట్లాడొద్దు. నీ అమ్మను కుదవబెట్టొద్దు నువ్వు. అందుకనే తెలంగాణ జనం ఈరోజు కళ్ళు ఎర్ర చేస్తున్నారు, పండ్లు నూరుతున్నారు. అందుకనే పారా హుషార్ రేవంత్ రెడ్డి, నువ్వు కన్న తల్లికి ద్రోహం చేయొద్దు, కన్న తల్లి రొమ్ము మీద గుద్దొద్దు, తన్నొద్దు. అందుకనే నువ్వు తెలంగాణకు ద్రోహం చేస్తున్నావు. తెలంగాణ ద్రోహిగా నువ్వు శాశ్వతంగా ముద్రపడిపోయి ఉంటావు. నిన్ను చెత్తబుట్లో పడేస్తారు. మూసి నది మురికాల కలిపేస్తారు. అందుకనే 1.5 లక్షలు పెట్టి మూసి ఎందుకు అభివృద్ధి చేస్తుంటావు అంటే, నువ్వు ఆ మూసి నది మురికాలు వేసి తొక్కుతారు నిన్ను. అందుకని ఆ కూతలు కూస్తున్నావు. నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని చెప్పి తెలంగాణ ప్రజలు బట్టి హెచ్చరికలు చేస్తున్నారు.